ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన నామాన్ని చిన్నగా చెప్పకూడదంట, గొప్పగా చెప్పాలన్నంట. అందుకే నీ మీద ఆశీర్వాదం ఏం చేస్తారంట, ఆజ్ఞాపిస్తారంట. సో ద బ్లెస్సింగ్ రివీల్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్. దట్స్ వై హీ డజంట్ గివ్ us an option, he commands it. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదువుకుందాం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగాను. కరెక్టే, తీర్పు తీర్చవచ్చు. అది తప్పు, అది రాంగ్, కరెక్టే. మరి కరెక్టే, నువ్వు చెప్పేదే రైట్. మరి నీవు లోకంలో ఎంతవరకు నీ ఆశీర్వాదాన్ని అధిగమించావు? ఇఫ్ ద డాక్టర్ ఈజ్ రాంగ్, హౌ ఫార్ డిడ్ యూ ఎక్స్పాండ్ యువర్ బ్లెస్సింగ్ ఆన్ దిస్ ప్లానెట్? ఆస్క్ హిమ్. ఒకవేళ ఎవరైనా కృపావాక్యము తప్పు, కృపావాక్యము ఏదో ఒక రోజు పడిపోతుంది అని అన్నట్లయితే, మరి వారి ఆశీర్వాదాన్ని కాదంటున్నారు. ఈ ఆశీర్వాదం అంటే ఏంటి? లోకమునకు వారసుడగు ఆశీర్వాదము అది ఎలా వచ్చిందంట? ధర్మశాస్త్ర మూలంగా కాదు, కానీ విశ్వాసం వలనైనా నీతి మూలంగా వచ్చిందంట. అంటే ధర్మశాస్త్ర వాక్యం ద్వారా వచ్చిందా, కృపావాక్యము ద్వారా వచ్చిందా? కృపావాక్యము ద్వారా వచ్చింది. సో కృప నుంచి వచ్చేది కూడా నీతిగా చేస్తుంది, అవునా? ధర్మశాస్త్రము కూడా నీతే, కృప కూడా నీతే. ధర్మశాస్త్రం ద్వారా అయితే ఇద్దరు వెళ్తారు, కృప ద్వారా అందరూ వెళ్తారు. హల్లెలూయా. అది తేడా. ఎవ్రీబడి విల్ గో. సాధారణంగా అప్పుడప్పుడు మనం ఆశీర్వాదాలు ఎందుకు పొందుకోలేము అంటే, అనేక సార్లు అపవాది మనల్ని ఖండిస్తూ ఉంటాడు. నువ్వు దీనికి అర్హుడు కాదు, నువ్వు ఇది చేయలేదు, ఇది తప్పు చేసావు, అందుకే నీకు ఇవన్నీ వచ్చాయి. ఒకవేళ దేవుడు ఏదైనా చెప్పాడా తప్పు దర్శనం, దేవుడు ఏదైనా నెగిటివ్ దర్శనం చెప్పాడా తప్పు కాదు, ఏదన్నా నీకు ఇష్టం లేనిది ఏమైనా చెప్పాడా, అది నీ మంచికే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఇచ్చేది అది. హల్లెలూయా. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ నెగిటివ్ విజన్ ఆర్ ఎ నెగిటివ్ డ్రీమ్ ఆర్ ఎ వార్నింగ్, దాన్ని తీసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను ద్వేషిస్తా ప్రేమించేస్తున్నాడా? ఒకవేళ అది కనుక దేవుడు చిత్తానుసారంగా జరిగితే యోబులాగా పోయినా రెండంతలు వస్తుంది. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇచ్చిందనుకో మొత్తం పోతావు, నువ్వు పోతావు. నిన్ను అలా చేసినందుకు ఈడిపోతాడు, మళ్ళీ తర్వాత ఈడిపోతావు, ఇద్దరు పోతారు, మళ్ళీ బూడిద వస్తుంది. ఒకవేళ నెగిటివ్ దర్శనం వస్తే కనుక దేవుడు ఎన్ని ఇస్తాడు తిరిగి మళ్ళా యోబులాగా. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ గాడ్ అలౌస్ సంథింగ్ టు పీపుల్ దోస్ హూ లవ్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సీ దాట్. సో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నువ్వు ద్వేషించు. అప్పుడు దాకా నువ్వు ద్వేషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగిందంటే లోపల అనుకుంటారు, ఏదో చేసింది అందుకే జరిగింది ఇలాగ దీనికి అనుకుంటారా లేదా? అసలుకే నువ్వే అనుకుంటావు, దాంతోడు వాళ్ళు అనుకుంటారు అనమాట. అయితే ఇక్కడ వాగ్దానాలు ఎలా నెరవేరుతాయి అంటే విశ్వాసము వలనైనా నీతి మూలంగా. మరి ఎలాగ బ్రదర్? మరి ఈ నీతి మూలంగా అయితే మరి అందరూ తప్పులు చేస్తారు కదా, ఎవరో పరిశుద్ధంగా ఉండరు కదా, నరకానికి పోతారు కదా అందరూ. మరి ఈ వాక్యం ద్వారా ఎవరు బాగుపడతాడు, ఎవడు పైకి వస్తాడు? కరెక్టే, ఒక్కొక్కసారి అది కూడా పనిచేస్తుంది. ఇవేమీ పనిచేయనప్పుడు లాస్ట్కే అదే పనిచేస్తుంది. కానీ నేను అసలు చెప్పాలంటే కృపావాక్యం పనిచేయనప్పుడు ధర్మశాస్త్రం అసలు పనిచేయదు. నేను చెప్పనా? కృపావాక్యం పనిచేయకపోతే ధర్మశాస్త్రం అసలు పనిచేయదు. ధర్మశాస్త్రం అనేది నీకు ఇస్తే ఇంకా అది ఒక విధంగా చెప్తే కృపావాక్యము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రము చేయలేని దాన్ని చేస్తుంది. అలాగే ధర్మశాస్త్రం చెడ్డదా? కాదు. ఎంత మంచిది? నువ్వు పాటించలేనంత మంచిది, నిన్ను నీతిమంతుడిగా తీర్చలేనంత మంచిది ధర్మశాస్త్రం. చెడ్డదా? అందులో చెడ్డదానికి అసలు అనడానికి లేదు అసలు అందులో. ఎందుకంటే అన్నీ కూడా ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రం చెప్పకూడదా? తప్పకుండా చెప్పాలా. ధర్మశాస్త్రం చదవకూడదా? చదవాలా. ఎందుకంటే ధర్మశాస్త్రం లేకపోతే కృప లేదు. దెర్ ఈజ్ నో లా, దెర్ ఈజ్ నో గ్రేస్. ధర్మశాస్త్రం అనేది తెలుసుకోవాలి. ప్రతి చిన్నపిల్లలకి, ప్రతి క్రైస్తవుడు దాన్ని చదవాలా, నేర్చుకోవాలా, కంఠస్థం రావాలా.
అది నేర్చుకోవడానికి నువ్వు ప్రయాసపడాలా. అది చేయలేనప్పుడు దేవుడిని కృప ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ 10 ఆజ్ఞలు ఉంటే దేవుడు నీ ద్వారా 100 ఆజ్ఞలు నెరవేరుస్తాడు. హల్లెలూయా. God can make you follow 100 laws by grace. పక్కన చెప్పండి, కృప నీ చేత 100 ఆజ్ఞలు పాటించేటట్టు చేస్తుందని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏది పవర్ఫుల్? గ్రేస్ ఈజ్ నాట్, కృప నేను ఏదో చేసేయమని తప్పులు చేయమని కాదు. కృపావాక్యము నీ చేత 100 ఆజ్ఞలు పాటించేటట్టు చేస్తుంది. దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే గ్రేస్ ఇన్వాల్వ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్. లా మే నాట్ ఇన్వాల్వ్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్. ఆల్రైట్, చూద్దాం. ధర్మశాస్త్ర వలనైనా మూలంగా కలగలేదు, కానీ విశ్వాసము వలనైనా నీతి మూలంగా కలిగాను. కృప ఏమంటుందంటే ముందు నువ్వు నమ్మేయాల. ఏమంటుంది? ముందు నమ్మేయాల. అబ్రహాము హగరుతో పొరపాటు చేసే ముందు, అబద్ధాలు ఆడే ముందు, కొన్ని చేసే ముందు ఏమని ఉంటుందంటే రోమీల్లో ఒకసారి 4 చదువమ్మా. పని చేయవానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన ఇప్పుడు 3 చదువు. లేఖనం ఏమి చెప్పుచున్నది? మొదటి నుంచి చదువు. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకు ఏమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. చదువమ్మా. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే క్రియల మూలముగా ఎవరు విశ్వాసము నీతిమంతులుగా తీర్చబడరు. కానీ అబ్రహాము ఏం చేశాడంట? అసలు తన ఫ్యూచర్ ఏంటో, ఎన్ని పొరపాట్లు చేస్తాడో ఏం తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుడిని ఆశీర్వదిస్తానని అన్న మాట అబ్రహాము నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నేను నిన్ను గొప్ప చేస్తాను, అనేక జన్మలకు తండ్రిగా చేస్తాను, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, నీవు అనేకులను ఆశీర్వదిస్తాను. చూడండి, నీ అంతా నువ్వే కష్టపడి సంపాదించుకున్నావు అనుకో, ఎవరికి పైసా పెట్టలేవు. నాకు కష్టపడి సంపాదించిన సొమ్మురా, నువ్వు కూడా కష్టపడుకో. దేవుడిచ్చాడు అనుకో, దేవుడిచ్చాడని నమ్మే వ్యక్తి ధారాళముగా ఇవ్వగలడు. హల్లెలూయా. ఓన్లీ ఎ గాడ్ గివెన్ మ్యాన్ కెన్ గివ్. అందుకే అబ్రహాము దేవుడి నుంచి పొందుకున్నాడని ఇస్సాకుని నమ్మాడు కాబట్టి ఇస్సాకుని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు దేవాదేవా అంటారు, కానీ నేను సంపాదించుకో లోపల అనుకుంటా, అందుకే దేవుడికి ఇవ్వలేరు. బయటికి అలాగే అంటారు, అంతా దేవుడి కృపణ, లోపల లేదు, నేనే కష్టపడి నెలంతా సంపాదించుకున్నా, అందుకే నువ్వు దేవుడికి ఇవ్వలేవు. చూద్దాం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అంటే అబ్రహాము మరి క్రియలు లేకుండా భ్రష్టుడైపోయాడా? యాకోబులో అంటాడు, అబ్రహాము క్రియారూపముగా కూడా అతని విశ్వాసము దృఢపట్టబడ్డది. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఈ విశ్వాసానికి, కృపావాక్యములో నిజముగా నమ్మే విశ్వాసికి తప్పకుండా క్రియలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని దుర్వినియోగపరిచేవాడు ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగపరుస్తాడు, కృపావాక్యాన్ని దుర్వినియోగపరుస్తాడు. అవునా? దేవుని నామాన్ని దుర్వినియోగపరుస్తాడు, సంఘాన్ని దుర్వినియోగపరుస్తాడు. సద్వినియోగపరిచేవాడు అన్నిటిని సద్వినియోగపరుచుకుంటాడు. హల్లెలూయా. సో డోంట్ టాక్ అబౌట్ హిపోక్రైట్స్, లెట్స్ టాక్ అబౌట్ ద పీపుల్ హూ వాంట్ టు కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి అబ్రహాం ఇంకా మరి హగర్తో పొరపాటు చేశాడు, సారా నా భార్య కాదని తెలిసి, అంటే తెలివైన అబద్ధం ఆడాడు. ఏం అబద్ధం అది? తెలివైన అబద్ధం. చెల్లే కదా, ఈ జేబులను తీసేసి టేబుల్ మీద పెట్టేసి డబ్బులు, దేవుడు ఉంటే లేవు అన్నాడు కదా, లేవు డబ్బులు నా దగ్గర. ఏం చేసావు? తీసేసి మీ ఆవిడకి ఇచ్చేసావు. లేవు నా దగ్గర లేవన్నాగా, నీ దగ్గర ఉన్నాయిగా. ఇలా తెలివైన అబద్ధాలు కూడా ఆడచ్చు. యూ కెన్ బి ఎ స్మార్ట్ లయర్. సో కానీ అది అబద్ధమా కదా? దట్ స్టిల్ ఎ లాయ్. మరి 2 సార్లు నా భార్య కాదంటాడు, ఇంక నువ్వు దేవుడు ఇవ్వడం అని చెప్పి అవిశ్వాసంలో హకర్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఒక్కసారి నీవు నమ్మావంటే దేవుడు నీవు నమ్మిన దాన్ని బట్టి నిన్ను నీతిమంతుడిగా తీర్చడమే కాదు, నీలోంచి నీతి క్రియలు కూడా బయటికి తీసుకొస్తాడు. గ్రేస్ ఈజ్ సో పవర్ఫుల్
దట్ హీ విల్ నాట్ ఇంప్యూట్ రైచియస్నెస్ బట్ హీ విల్ ఆల్సో బ్రింగ్ రైచియస్ వర్క్స్ అవుట్ ఆఫ్ యూ. కృప ఎంత శక్తివంతమైందంటే నీలోకి నీతి పెట్టడమే కాదు, నీతి క్రియలు కూడా బయటికి తీసుకొస్తాడు. కాబట్టి కృపావాక్యములోంచి వచ్చే విశ్వాసము వ్యర్థము కాదు, అది క్రియారూపముగా మారి తీరుతుంది. అంటే అది ఎలా మొదలైంది? క్రియలు లేకుండా మొదలైంది. ఎలా మొదలైంది? ఆశ్చర్యపోతాడు, ఇన్ని పాపాలు చేశాడు కదా, ఎలా బ్లెస్ అయ్యాడు? విశ్వాసం అంత గొప్పది. ఎందుకంటే క్రియల ద్వారా సంపాదించే వాడికంటే విశ్వాసము 10 రెట్లు ఎక్కువ ఘనత తీసుకొస్తుంది. ఫెయిత్ కెన్ పాస్ ఓవర్ వర్క్ పీపుల్ అట్ ఎ హైయర్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. సరే, ఎలా తెలుస్తుంది మరి మనం ఆశీర్వదించబడ్డాము అని ఎలా తెలుస్తుంది? సరే, ఇది కూడా చదువమ్మా. 3 రోమీలు 13-14 కూడా చదువు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. వాగ్దానం ఏమవుతుందంట? నిరర్ధకం అయిపోతుందంట. సరే, మరి సాధారణంగా మనం ఎవరైనా అడిగాను అనుకో, ఇందాక ఎవరిని అడుగుతున్నాను ప్రేయర్ చేయను అంటే ఖుషి 20% మంది 30% మంది అలాగే అంటారు. అంటే ఏ హెల్త్ ప్రాబ్లం లేవు, మరి ఉరేసుకునే సిచ్యువేషన్ లేదు కాబట్టి తిండి బట్ట ఉంది, కొంచెం బాగానే ఉన్నా, కాళ్ళు ఉన్నాయి, ఆటో ఫేర్ లేకపోయినా నడిచి వెళ్తున్నా, బస్సు ఉంటే వెళ్తున్నా, లేకపోతే నడిచి వెళ్ళిపోతా, బాగానే ఉన్నాను. దాని ద్వారా నీకు అది ఆశీర్వాదం కాదు. అబ్రహాం ఆశీర్వాదంలో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. అవునా? అబ్రహాం మనం చూసుకోవాలి. ఆశీర్వాదం అంటే ఒక్కొక్కసారి మరి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అంటే యాజ్ఞ పాటించకపోతే ఇది జరుగుతుంది, ఇది పాటిస్తే జరుగుతుంది అనేది పాత నిబంధనలో జరగాల్సింది దేవుడు దాని నుంచి విడిపించి అది చేయలేనింది మన ద్వారా చేయిస్తున్నాడు. హల్లెలూయా. రైట్. నౌ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయానికి వెళ్దాం. ఈరోజు మీకు శాండ్ ఇస్తాను. కొంతమందికి తెలియదు. అవునా? దేవుడు ఎంతవరకు ఇస్తాడో, ఏం అడగాలో ఏంటో తెలియదు. డ్రీమ్స్ ఉండవు. అవునా? కళలు ఉండవు, దర్శనాలు ఉండవు, ఏం ఉండవు. ఆహా, ఇల్లు కావాలా, వాడికి మారుతి కొనుక్కున్నాడు, నేను మారుతి కొనుక్కుంటా. నా కొడుకు ఇంజనీరింగ్ చదివా, కొడుకు అమెరికా వెళ్ళాడు, నేను అమెరికా పంపించాలా. వాళ్ళు దుబాయ్ వెళ్ళాడు, నేను దుబాయ్ పంపించాలా. వాళ్ళు డాక్టర్ అయింది, నా కొడుకు ఆ కూతురు డాక్టర్ అవ్వాలా. ఇలాగా లోకాన్ని బట్టి బంధువులు వచ్చారు అనుకో, మీరు కూడా ఇలా భుజాలు తెలుసుకుంటారు అనమాట. మేము కూడా, మాకు కూడా ఇవి ఉన్నాయి అని. అయితే మన స్థాయి, మన దేవుడు అబ్రహాము లాంటి ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి మనం ఏం అడగాలో అనేది చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆగండి, ఇక్కడ ఇది ధర్మశాస్త్రంతో కూడిందా లేక విశ్వాసంతో కూడిందా? ఎంతమంది విశ్వాసంతో అంటారు? ఇందాకంతా విశ్వాసంతో అన్నారు, చేతులు ఎత్తరేంది మీరు? అంటే 4 కోటి చెయ్యోట, 4 విశ్వాసం అన్నారు, అది విశ్వాసంతో చేయమంటే చేయతట్లేదు. సరే, ధర్మశాస్త్రం మూలంగా ఎంతమంది అంటారు? ఆహా, మిగిలిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. యు ఆర్ వెరీ స్మార్ట్. ఎనీవే, యు ఆర్ హియర్ టు లెర్న్. మీరు నేర్చుకోవడానికి వచ్చారు, మన ప్రశ్నలు ఎందుకు అడగడం? ఓకే, టీచర్ స్టూడెంట్స్ని అడిగినట్టు నీకు తెలుసా ఈ ఆన్సర్ అని. అయితే కానీ అబ్రహాంకి ఎలా ఇచ్చాడు? కండిషన్ మూలంగా, ధర్మశాస్త్ర మూలంగా ఇచ్చాడా, వాగ్దాన మూలంగా ఇచ్చాడా? వాగ్దాన మూలంగా, విశ్వాసం మూలంగా ఇచ్చాడు. హీ గేవ్ టు అబ్రహాం బై ప్రామిస్ అండ్ బై ఫెయిత్. చూడండి, అబ్రహాంకి ఇదే ఆశీర్వాదాలు ఏ రీతిగా ఇచ్చాడో ఇశ్రాయేలుకి ఏ రీతిగా ఇస్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేడలా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడు ఎలా ఇచ్చాడు అబ్రహాంకి? నమ్మితే ఇచ్చేస్తాను అన్నాడా? నమ్మితే ఇచ్చేశాడు. ఇవన్నీ నీకు ఇస్తా, నమ్ముతున్నావా అన్నాడు. ఎవరు నమ్మరు? నమ్ముతా, ఎందుకు నమ్మను అన్నాడు. నమ్మాడు, అన్నీ ఇచ్చేశాడు. హల్లెలూయా. అదే కండిషన్ రూపంలో ఇచ్చాడా? ఇవ్వలే. కానీ ఇశ్రాయేలుకి ఎలా ఇస్తున్నాడు? కండిషన్ రూపం. ఇదే ఆశీర్వాదాలు. అబ్రహాం దాంట్లో 2-3 రాశాడు, క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాంకి ఇవన్నీ, ఇప్పుడు మీకు 3 నుంచి 14 వరకు ఆశీర్వాదం ఎలా ఇస్తాడో తెలుసా? నమ్ము వారికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సో ఈ మొదటి 2 మాటలు పక్కన పెట్టి ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నాకు ఇవ్వగలడు అని? నీకు ఎంత దరిద్రంలో ఉన్నా,
నువ్వెంత పాపమైనా, నువ్వు ఎలాంటి అయినా విశ్వాసం ఉంటే నీకు ఇచ్చేస్తాడు. మరి నేను గతంలో చేసిన పాపాలు పస్తు నా బలహీనతలు ఎలాగా? నువ్వు నమ్మితే విశ్వాసం ఆశీర్వదించడమే కాదు, నీ ఆశీర్వాదం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ద బ్లెస్సింగ్ ప్యూరిఫైస్ యూ. ద బ్లెస్సింగ్ ప్యూరిఫైస్ యూ. ఒకసారి మీకు చెప్పాను ఎలాగ నన్ను బాగు చేస్తుందండి ఆశీర్వాదం అని. ఏసావు యొక్క ఆశీర్వాదం ఎవరు తీసుకుంటారు? యాకోబు తీసుకుంటాడు. కానీ తర్వాత ముందు ఏసావు ఏమనుకుంటాడు? యాకోబుని ఏం చేద్దాం అనుకుంటాడు? చంపేద్దాం అనుకుంటాడు. ఎందుకని? ఆశీర్వాదం దొంగిలిచ్చాడు, నాకు ఆశీర్వాదం ఉండదు. అయితే ఇస్సాకు యాకోబుని కూడా, ఏసావుని కూడా ఆశీర్వాదం, నువ్వు కూడా బ్లెస్ అవుతావు లే నాయన, కానీ వాడి కిందే ఉంటావు, వాడంత సీన్ నీకు ఉండదు, కానీ నువ్వు బ్లెస్ అవుతావు అంటాడు. కానీ దేవుడు ఏసావుకేంటి? నాకు డబ్బులు బాగుండాలా, అన్నీ ఉండాలా, అంతవరకే. కానీ ఆశీర్వాదం అనేది ఎంత గొప్పదంటే సూర్య నక్షత్రాలు కూడా నీకు వంగుతాయి అన్నమాట. అంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాం ఆశీర్వాదం. హల్లెలూయా. ఇతనేమో కేవలం డబ్బు ఇదే అనుకున్నాడు అనమాట, అంత గొప్పది అనుకోలే. కానీ అది కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు ఏసావుకి. ఎప్పుడైతే ఏసావుకి గొర్రెలు గొడ్లు అన్నీ ఉంటాయో, యాకోబు ఏం చేస్తాడు? మరి ఆశీర్వదించబడిన తర్వాత లాభాన్ని నుంచి తన ఆస్తి అంతా పట్టుకుని వచ్చేస్తుంటే ఏసావు 400 మందితో నిన్ను కలవడానికి వస్తున్నాడు అనగానే గజ వణికిపోతాడు. యాకోబు వణికిపోయి ఏం చేస్తాడు? ఇదిగో 500 గొర్రెలు, 2000 మేకలు, 3000 ఒంట్లు, ఎన్ని ఆయన కానుకగా మీరు ముందే ఇవ్వండి అంటాడు. సరే, వెళ్ళిన తర్వాత ఏసావు కనపడతాడు. కనపడి ఏసావు చూసి యాకోబు అని హత్తుకుంటాడు. ఇలాగ చంపడం ఏం చేయడు, కొట్టడం తిట్టడు, ఏం తిట్టాడు. హత్తుకొని ఏంటి ఎన్ని పంపించావు, ఎన్ని ముందేంటి ముందు వచ్చాయి అంటే, అవన్నీ నీ దాసుడైన నేను నీకు ఇస్తున్న కానుక అంటాడు. ఇవన్నీనా? ఎందుకు? నాకు చాలా ఉన్నాయి, దేవుడు నన్ను ఇంకా బాగా ఆశీర్వదించాడు అంటాడు. అంటే ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో యాకోబుని చంపేద్దాం అనేటువంటి ఆలోచన పోయింది. చూస్తారా? లెట్స్ గో దేర్. ఆదికాండము 32:6. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా. ఎలా ఉంటుంది సీను? ఇంతకుముందు కత్తెట్టుకుని ఒకడే వచ్చి పారిపోయి ఇప్పుడు 400 మంది వస్తున్నారు. కానీ ఈసారి వెళ్ళమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అవునా? చదవమ్మా 7. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినడలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు ఆ తర్వాత విభాగించి అప్పుడు 13 నుంచి చదువుదాం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైన ఏసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని. ఎవరి కోసం తయారు చేస్తున్నాడు? ఏసావు కొరకు. పర్లేదు, బాగానే అర్థమవుతుంది, చదవండి. మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగినడలా నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏసావు కొరకు పంపబడిన కానుక. ఎవరంట? ప్రభు. మరణభయం వస్తే ఎన్ని డైలాగులు వేస్తారు. నువ్వే బాగుంటే ఏట్రా అంటారు. అయ్యింది తాగన సార్, మంచిగున్నావా? రైట్. చూడు, ఇక్కడ చూడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో దీస్ పీపుల్ ప్లే డిఫరెంట్ గేమ్స్. కానీ ఎందుకు? ఆశీర్వాదం కోసమే నన్ను చంపేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఇస్తే నన్ను ఏమీ చేయడేమో అనుకుంటున్నాడు. అవునా? చదువు, ఎక్కడున్నావు? 18. చదువు. ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతని సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అనుకుని, మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు,
మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికిని ఆజ్ఞాపించెను. ఎన్ని ఇస్తారు చెప్పండి, ఎన్ని ఎవరికే? ఎన్ని నీకే 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 నన్ను మటుకులే. సో దిస్ ఈస్ ఎ గేమ్. ఇది అందరికీ కూడా అంతే. సామెతల్లో ఉంది, ఏ గిఫ్ట్ మేక్స్ యూ ఫ్రెండ్. నువ్వు ఎవరికైతే గిఫ్ట్ ఇస్తావో వాళ్ళు నీకు ఫ్రెండ్ అయిపోతారంట. అవునా? అలాగని చెప్పి ఊరికే వేరే వాళ్ళకి ఊరికే గిఫ్ట్లు ఇవ్వకుండా అలాగా. ఓకే, ఆల్రైట్. సమ్టైమ్స్ యూ క్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బైబుల్. Keep giving gifts to young girls and boys and become friends and mess around. Okay. So be careful in that area. Okay. తర్వాత ఏమైంది చూద్దాం. ఏసావుని ఎదుర్కొంటాడు. చదవండి 33 చదువుదాం. సస్పెన్స్ ఎందుకు మళ్ళీ మధ్యలో. 33 మొదటి నుంచి చదువుదాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏసావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. ఇంటర్వెల్ తర్వాత అన్నమాట ఇది. చూద్దాం, చదవండి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి, చూడండి, పిల్లలనేమో లాస్ట్ పెట్టి దాసీలనే ముందు పెట్టాడు. ఓకే, పదండి. తాను వారి ముందర వెళ్ళుచు అంటే ఏం చెప్తున్నాడు? ఒకవేళ అన్నను పొడిచేసాడు అనుకో, మీరు అందరూ పారిపోండి అంటున్నాడు. ఇఫ్ హీ కిల్స్ మీ యు ఆల్ రన్ అవే. రైట్, చదవండి. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఉంటున్నాడు ఆయన. అనయా స్తోత్రం, అనయా స్తోత్రం అని గ్రౌండ్ మీద కానుకలే కాదు 7 సార్లు. రైట్. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని, ఆగండి. ఏసావు ఒక పరిగెత్తుకొస్తున్నప్పుడు యాకోబు ఎలా ఉంటాడు? అయిపోయింది ఆఖరి దాన్ని చూడు సినిమాలు అయిపోయినప్పుడు కొట్టిస్తారు. రైట్, కమ్ రీడ్. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అర్థం కావట్లే, ఏటీడు కౌగిలించుకున్నాడు, ఏటి ఎడుతున్నాడు, తర్వాత పొడిచేస్తాడా ఏంటి అనుకుంటున్నాడు. ఇంకా పొడవట్లేదు ఏంటి, ఇంకా పెకపేసుకట్లేదు ఏంటి. హీ సో స్ట్రగలింగ్. నౌ వాట్ ఈస్ దిస్? నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. చూద్దాం ఎందుకు ఏం జరగట్లేదు. లెట్స్ సీ. వారిద్దరూ కన్నీరు విడిచిరి. తర్వాత ఈయన కూడా ఆడడం మొదలు పెట్టాడు. ప్రేమ నిజమే రోయ్ ఎరుకు. ఓకే, రైట్. లేకపోతే ఏమో ఏడుపతి బాగుతుంది ఎడుతున్నాడు మా అన్నయ్య. ఓకే, కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఏసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఎవరికి ఇచ్చాడంట? నీ సేవకుడి కంటే ఏసావుకి ఇచ్చాడా? యాకోబుకి ఇచ్చాడా? ఏసావుకి ఇచ్చాడా? ఓకే, అవసరం డైలాగులు భలే మారుతుంది. కమాన్, లెట్స్ రీడ్. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. వాళ్ళు ఏం చేశారు? ట్రైనింగ్ ఇచ్చాడు యాకోబు. నేను 7 సార్లు, నువ్వు 14 సార్లు సాగిలపడాలమ్మా అన్నది అందరిని. ఓకే, కమ్ లెట్స్ డూ ఇట్. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా, కరెక్టే, మీరు ఇప్పుడు కనపడ్డారు, మరి ముందు పెద్ద పెద్ద గొర్రెలు మేకలు గుంపు అంతా ఏంటి బ్రదర్ అని అడుగుతున్నాడు. చదవండి. అతడు, నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. కసక్కని పొడిసేయకుండా నన్ను వదిలేయడానికి ఇచ్చినటువంటి కానుక అంటున్నాడు. చదవనప్పుడు కానీ ఏసావు ఎలా ఎందుకు మారిపోయాడు చూద్దాం. అప్పుడు ఏసావు, అందరూ అండర్లైన్ చేసుకోండి 9వ వచనం. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది. హల్లెలూయా. ఏముందంట? కావలసినంత వచ్చేసింది. అంటే ఎంత కావాలనుకున్నాడో అంత వచ్చేసింది. అతనిలో ఉండే ద్వేషం పోయింది. ద బ్లెస్సింగ్ టేక్స్ అవే ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. The blessing purifies you. It takes away the spirit of murder, hatred, jealousy, envy, everything. So ఏసావును అలా మార్చడానికి గల కారణం ఏంటి? ఏం మార్చింది ఏసావును అలాగా? ఆశీర్వాదము. You see that? The blessing takes away bitterness, hatred, jealousy, envy. The blessing even forgives people. Hallelujah. అందుకే దేవుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని ఒకరికి ఇవ్వలే, భూలోకంలో అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. God wants everybody to be blessed, to purify you. అందుకే ఎవరైనా బ్లెస్ అవ్వలేదు అనుకో, వాడి కొరకు ప్రేర్ చేయాలి.
నువ్వు బ్లెస్ అవ్వాలి, ప్లీజ్ రా బ్లెస్ అవ్వాలి. ఎందుకంటే ఏమన్నా బ్లెస్ అవ్వలేదు అనుకో నీకు నష్టం ఈ భూమి మీద. ఎవ్రీబడి షుడ్ బి బ్లెస్డ్. అర్థమైందా? ఇఫ్ ఎనీబడి ఈజ్ నాట్ బిలీవింగ్ బ్లెస్సింగ్, ప్రే ఫర్ హిమ్. ఉపవాసం ఉండాలి. అరే బ్రదర్, నీ కోసం ఉపవాసం ఎందుకు? నువ్వు ఆశీర్వదించబడాలని. ఎందుకంటే రేపు పొద్దున్న నిన్నే తిడతాడు. అది ఎవడైనా అవనే. ఆటోమేటిక్ నువ్వు ఏం చేయక ఒక పెట్టుబడి చదువుకుని ఒక కాలనీలోకి వెళ్ళు, ఒక వారం రోజుల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత కారు కొనుక్కో. అందరూ అలా చూస్తారు నేను. మళ్ళీ కారు కొనుక్కో. అసూయ. నీకు తెలియనోడు కూడా నీ మీద అసూయపడి నీ నానా మాటలని, ఎవరి దగ్గర కొట్టేశాడో ఈ డబ్బులు, ఏం చేసి సంపాదించాడో, నిన్నటిదాకా సైకిల్ తిరిగాడు, ఇలాగ నానా మాటలన్నీ అంటారు. ద బ్లెస్సింగ్ అట్రాక్ట్స్ ఎన్వీ. నీ ఆశీర్వాదం అనేకులు అసూయపడుతుంది. అప్పుడు ఏం చేయాలా? నేను అడిగాను, ప్రభువా వాళ్ళని ఆశీర్వదించిన ఆయన ఎందుకు వచ్చింది బాధ? బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్. ఏసా ఏమన్నాడు? దాని బదులు ఆశీర్వదించబడ్డాడు, కానీ అతను ఆశీర్వదిస్తే పడతాడు అనేటువంటి విశ్వాసం అతనిలో లేదు. ఈరోజు ఎవరెవరైతే విశ్వాసం లేదో వాళ్ళు కూడా ఆశీర్వదించబడేటట్టు విశ్వాసం దేవుడు ఇవ్వబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు బ్లెస్ యూ. ద బ్లెస్సింగ్ టేక్స్ అవే. అందుకే దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడా, కృపావాక్యం ద్వారా ఇచ్చాడు ఆశీర్వాదాన్ని? విశ్వాసము ద్వారా ఇచ్చాడు. విశ్వాసము ద్వారా ఆశీర్వదించబడినవాడు ఉండడు. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా అయితే వాగ్దానం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఓకే, ఈ వాక్యం వింటున్న వారందరూ మీ సరిహద్దులు విశాలపరచుకోవాలి ఈరోజు నుంచి. హల్లెలూయా. సరే చూద్దాం. చాలామంది ఎవరిని అడిగారు అనుకో, పాస్టర్ని బ్లెస్ అవ్వాలి చాలండి, కొంచెం ఇక్కడ నొప్పి ఉంది తీసేయండి చాలు, ప్రయత్నాడు కాదు. చూద్దాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేయండి. కమ్ టు డ్యూటోనమీ ద్వితీయోపదేశ 28కి వచ్చేద్దాం. చూద్దాం. 33కి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 28. రెడీగా ఉన్నారా? ఈ ఆశీర్వాదాలన్నీ దేని మూలంగా వస్తాయి తెలుసా? నమ్మువారికి. ఎంతమంది నమ్ముతున్నారు? ఓకే, నమ్మువారి వలన ఎన్ని నెరవేరుతాయండి. అబ్రహాము నమ్మెను, అతనికి ఇది నీతిగా ఎంచబడెను, ఈ లోకానికి వారసుడు అవుతాడు అనేటువంటి వాగ్దానము అబ్రహాంకి ఎలా వచ్చింది? విశ్వాసం ద్వారా వచ్చింది, నమ్ముట ద్వారా. ఎలాగిస్తాడు? చూద్దాం. 3వ వచనం నుంచి చదువుదాం. నీవు పట్టణములో దీవింపబడదువు. ఆగండి, ఎక్కడ దీవింపబడతావంట? నీ కాలనీలోనా, పట్టణంలోనా? అంటే నీ పేరు పట్టణంలో వినబడాలా? ఓకే, ఆల్రైట్. పొలములో దీవింపబడదువు. ఎక్కడ దీవింపబడతావంట? పొలములో. అంటే నీ పనిలో. చదవండి. నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. రైట్. చూడండి, అంటే నువ్వు ఆశీర్వదించిన కాక అంటలేదు, వెరైటీగా ఆశీర్వదించబడాలి నువ్వు. నీ పిల్లలు, నీ భూఫలము అంటే నీ పొలము. అదే కాదు, ఒకవేళ పశువులు ఉంటే అంటే పశువులు ఉండాలా లేదా? కంపల్సరీ నీకు పశువులు ఉండాలా ఆ రోజుల్లో. అవునా? దుక్కెటెద్దులు ఉండాలా? గొర్రె మేకలు ఉండాలా? ఆ రోజుల్లో స్టేటస్ సింబల్ అనమాట. ఈ రోజుల్లో కూడా స్టేటస్ సింబల్. నీకు ఒక మంచి ఇల్లు, ఒక మంచి కారు, ఒక మంచి స్థలము, ఒక మంచి రాబడి నీకు ఉండాల్సిందే. హల్లెలూయా. ఏమొద్దు అనొద్దు, ఉండాల్సిందే. పక్కన చెప్పండి, ఇవన్నీ కంపల్సరీ అనండి. పాత నిబంధనలో పశువులు, దుక్కిటెద్దులు, మామూలు ఎద్దులు కాదండి, దుక్కి అంటే బలిసిన ఎద్దులు అనమాట. పక్కన చెప్పండి, ఎద్దులు కాదు దుక్కిటెద్దులు అంట అనండి. తెలుసా మీకు? దుక్కిటెద్దు అంటే కొవ్వు పట్టేసి ఇంతలా ఉంటుంది అనమాట. ఇంత పొట్ట వేసుకొని, ఇంత మొహం వేసుకొని కొమ్మిలాగా ఉందంటే అక్కడ పడతావు నువ్వు. దాన్ని ఏమంటారంటే దుక్కిటెద్దు అనమాట. నీ పశువులు, నీ మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు అంటే నీకు మంచి ఇల్లు ఉండాల్సిందే, మంచి కారు ఉండాల్సిందే. కిటికిటికి అయిపోతుంది. God doesn't want you to have that car. ఓకే, స్టార్ట్ చేసి బైక్ పెట్రోల్ లేదు వంచి పైకి ఎత్తి అనుది కొంచెం కిరోసినాలు వేసి, God wants you full tank. Hallelujah. That's what God. ఆడికి వెళ్ళి జేబులో డబ్బులు చూసుకొని 3 పాయింట్లు సరిపోతాయా? కొంచెం ఎక్కువ ఉన్నాయి, 6 పాయింట్లు కొట్టు. దిస్ ఈజ్ వాట్ గాడ్. కొంతమంది అనుకుంటారు నాకెలా తెలిసి అన్నీ. దిస్ ఈజ్ గాడ్ హూ కెన్ చేంజ్ థింగ్స్. అంటే నీ పిల్లలు, నీ ఇల్లు, నీ బంగ్లా, అవునా? నీకు కావాల్సినంత ఇల్లు, నీకు కావాల్సిన మంచి కారు, నీకు కావాల్సినవన్నీ తప్పకుండా కంపల్సరీ ఆప్షన్స్ అన్నీ నీకు ఉండాల్సిందే. యూ నీడ్ టు హ్యావ్ ఎ నైస్ కార్, నైస్ హౌస్,
నైస్ చిల్డ్రన్, నైస్ ఇన్కమ్, మంచి రాబడి. ఈరోజు ఎవరు ఎందులో ఇరుక్కుపోయినా అందులోంచి బయటకు వచ్చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఇవన్నీ ధర్మశాస్త్రం మూలంగానా, మొదటి 2 వచనాల మూలంగానా, లేక విశ్వాసం మూలంగానా? అంటే ధర్మశాస్త్రం మూలంగా వచ్చిన 2 వచనాలు కండిషన్స్ తీసేసాయి. ముందు దేవుడు ఇచ్చేస్తున్నాడు నమ్మినందుకు. హల్లెలూయా. అలాగని చెప్పి నువ్వు ఆజ్ఞలు పాటించవా? వాటి కంటే 2 ఆజ్ఞలు ఎక్కువ పాటించేటట్టు చేస్తాడు నీ దేవుడు నీ జీవితాన్ని. హల్లెలూయా. అబ్రహాము క్రియలు లేకుండా నమ్మాడు. అలాగని ఆఖరిలో క్రియలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అబ్రహాములో క్రియలు ఉన్నాయి. చదవమ్మా. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. ఏంటి? గంప, పిండి పిసుకుని తొట్టె. అంటే ఎప్పుడు కూడా ఇది లేదు, తక్కువ ఉంది అనేటువంటి మాట ప్రసక్తే లేదు. ఎంతమంది వస్తే అంతమందికి, అమ్మో ఇంతమంది వచ్చారు, ఇంతమంది కొండి పెట్టడమే, అంత ఎక్కడ నాకు దగ్గర ఎంత ఉంది, మొత్తం అందరూ ఒకేసారి దిగిపడ్డారు, ఇలాగైతే ఇంకేమైనా ఉందా, ఎంత ఖర్చు లేదు. వాళ్ళందరికీ నీ పట్టణానికి పెట్టేట్టుగా దేవుడిని గంపను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. God can bless you in that way. Okay, read. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. ఇంట్లో ఉంటే ఆశీర్వాదం, బయట ఉంటే ఫ్యాన్ కింద పడిపోదు. అవునా? పునాది కింద పడిపోదు. ఒకవేళ పిడికొచ్చినా పక్కన పడుతుంది కానీ ఇంట్లో పడదు. ఒకవేళ బయట పడినా రోడ్డు మీద నీ పక్కన ఎక్కడో దూరంగా పడుతుంది కానీ నీ రోడ్డు మీద కానీ నీ మీద కానీ పడదు. నువ్వు ఎక్కడ ఛాయ్ తాగితే అక్కడ పడదు. నువ్వు ఎక్కడ నుంచున్నా, నువ్వు ఎక్కడ కూర్చున్నా, అవునా, ఏ బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, నువ్వు ఇంట్లో వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావంట. అవునా? దమ్కిచ్చాడు అనుకో, నువ్వు బయటికి రండి సంగతి చెప్తాను, లోపల ఉన్నా నువ్వు ఏం చెప్పలేమని చెప్పాలి. బయటకు వచ్చినా లోపల ఉన్నా ఏమీ చేయలేవు. గాడ్ విల్ బ్లెస్ యూ. చదవం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయును. వారు ఒక్క త్రోవను, ఎవరైతే నేను నాశనం చేద్దాం అనుకున్నారో అది వాళ్ళ మీదకి వస్తుందంట. ఇది పాత నిబంధన. కానీ మనం ఏంటి, ఇప్పుడు వాళ్ళు రేపొద్దున్న నీ చూసి రేపొద్దున్న వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకోవచ్చేమో. The new covenant they might change by seeing the blessing. చదవం. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను రాబో కాలంలో, ఇప్పుడు దాకా నువ్వు చేసి 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 వ్యాపారాలన్నీ చేసి అలసిపోయి ఓడిపోయావా? ఈ వాక్యం విన్న తర్వాత మొదలుపెట్టు. పక్కన చెప్పు, ఈ వాక్యం విన్న తర్వాత మళ్ళా మొదలుపెట్టు అన్నాడు. నౌ ద బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ ఆపరేషన్. అంతకుముందు నీ విజన్, నీ డ్రీమ్, ఇప్పుడు ఆశీర్వాదం పనిచేస్తుంది. నౌ ద బ్లెస్సింగ్ ఈజ్ వర్కింగ్. నీ కోట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడంట. ఎ కమాండ్ ఫ్రమ్ గాడ్. హి సేస్ ఐ విల్ కమాండ్ ఎ బ్లెస్సింగ్. ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? కమాండింగ్. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ కమాండెడ్. ఇట్ ఈస్ కమాండెడ్. కమాండ్ అంటే తెలుసా? నీ దేవుడైన నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఏం చేస్తాడంటే, దీన్ని ఆపే ముందు దేవుడికి ఆజ్ఞాపించాలా, తీసేయి నీ చెయ్యాలి. కెన్ ఎనీబడి టర్న్ అరౌండ్ గాడ్? నో. ఈరోజు మీ అందరూ ఎవరెవరైతే లాసులు, కష్టాలు, నష్టపోయారో ఈరోజు మీకు ఆజ్ఞ రూపంగా వస్తుంది ఆశీర్వాదం. పక్కన చెప్పండి, ఈరోజు దేవుడు నిన్ను ఆజ్ఞాపించబోతున్నాడు అని చెప్పండి. నీ మీద ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించబోతున్నాడు అని చెప్పండి. సో అందుకనే గాడ్ విల్ నాట్ సే గాడ్ బ్లెస్ యూ, ఆమేన్, గాడ్ బ్లెస్ యూ. నో, కమాండ్. వీడు బ్లెస్ అయ్యి తీరాల్సిందే అంటాడు. దూతలు వచ్చేస్తాయి. హల్లెలూయా. గాడ్ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్. ద బ్లెస్సింగ్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దట్. దేవుడు ఆశీర్వదించగా అవతల లాగేసుకుంటాడు. గాడ్ విల్ కమాండ్. కమాండింగ్. వెన్ గాడ్ కమాండ్స్, హే నువ్వు లైట్ తీసుకుంటావు. ఓకే, సమ్ టైమ్స్ అందుకనే జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. నీ దేవుడని ఎవరైనా చెప్పారనుకో, నీ వ్యాపారాన్ని నాశనం చేస్తా, పట్టుపో, నాశనం చేసేయి, మళ్ళా అలాంటి 2 పెడతానలా. ఎందుకంటే నీ ఆశీర్వాదము ఆజ్ఞాపించబడ్డది. ఏం చేయబడ్డది? వెన్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ కమాండెడ్, యువర్ అన్స్టాపబుల్. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం విశ్వాసం ద్వారా ఏదో ఇచ్చాడా, ఏదో మామూలుగా ఆశీర్వించబడి ఇచ్చాడా, ఆజ్ఞాపించి మరి ఇచ్చాడా? ఆజ్ఞాపించి మరి ఇచ్చాడు. When God gives, He commands a blessing. A blessing when commanded
ఈజ్ అన్స్టాపబుల్. లెట్ us see. చదువుదాం. ఇది అయిపోయాక ఇంకో ఎగ్జాంపుల్ చూసి చదువమ్మా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల. ఇది మళ్ళీ పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఇస్తున్నాడు. అయితే అబ్రహాంకి ఎలా ఇచ్చాడు? నమ్మిన ఎడల. ఎంతమంది నమ్ముతున్నారు? మళ్ళా పక్కన వాళ్ళు చెప్పండి. ఇది ఆజ్ఞారూపంగా కాదు, విశ్వాసరూపంగా నమ్మితే ఇస్తాడని చెప్పండి. ఓకే, సో గాడ్ ఈజ్ నాట్ గివింగ్ దిస్ బై కండిషన్ బట్ బై, ఒకవేళ నీకు ధర్మశాస్త్రం ఇస్తే వాగ్దానం ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. కానీ విశ్వాస రూపంలో ఇస్తే ఏమవుతుంది? నెరవేరుతుంది. ఓకే, చదువమ్మా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుచుండుట చూచి నీకు భయపడదురు. ఆయన పేరులో ఇంత బ్లెస్ అయిపోయావా? ఆ దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులు ఎలాగైపోతారా అని అందరూ నిన్ను ఆ దేవుడి పేరెట్టి పిలుస్తారంట. హల్లెలూయా. God will bless you so that you can reveal his name in greatness. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆయన నామాన్ని చిన్నగా చెప్పకూడదంట, గొప్పగా చెప్పాలన్నంట. అందుకే నీ మీద ఆశీర్వాదాన్ని ఏం చేస్తారంట? ఆజ్ఞాపిస్తారంట. సో ద బ్లెస్సింగ్ reveals the integrity of God. That's why he doesn't give you as an option. He commands it. Never. ఆశీర్వాదం అనేది ఆప్షన్ కాదు. బ్లెస్ అయితే బ్లెస్ అవుతాం, బ్లెస్ అవ్వకపోతే కాదు. ఆయన పేరు నీ మీద ఉంది కనుక నీవు పరలోకానికి వెళ్ళి ఘనంగా వెళ్ళి తీరాల. లాజరస్లాగా వెళ్తే దేవునికి ఘనత, అందరూ గజగురుపులతో, రోగాలతో, అప్పులతో, ఈ రోగాలు వచ్చి రోడ్ల దగ్గర పడి అడుగు తిని చచ్చిపోతాం. పరలోకానికి వెళ్తాం కరెక్టే, కానీ అబ్రహాంలాగా వెళ్తే సువార్త ఎక్కువ వస్తుందా? అందుకే దేవుడు సిలువ ద్వారా లాజరస్ ఆశీర్వాదం ఇచ్చాడా, అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడా? గలతీయులు 3 తీయండి, 3:13-14. ఇది చెప్పి నాకే బోర్ కొట్టింది, కానీ ఏం చేస్తాం, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి చెప్తే రాలా. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము. ఆగండి, ఎలా రావాలంట వాగ్దానము? విశ్వాసమూలముగా. అందరూ అనండి, మేము నమ్ముచున్నాము అనండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు. అక్కడ లాజరస్ ఉందా, అబ్రహాం ఉందా? కొంతమంది కొట్టేసి లాజరస్ అని రాసుకోండి. ఎవరైనా చెప్పారనుకో ఈ తప్పు ఈ వాక్యం అని, బ్రదరు నువ్వు ఇక్కడ లాజరస్ అని రాసుకో అని చెప్పండి. God doesn't want you to go like Lazarus. అందరూ అంటారు లాజరస్ పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు ఎక్కడ పోయాడు ధనవంతుడు? నరకానికి వెళ్ళాడు. మరి అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అంటే ధనవంతుడు దరిద్రుడు వెళ్ళరు పరలోకానికి. అక్కడ ఉదాహరణ ఏంటంటే యేసుని నమ్మిన వారు వెళ్తారు. అదే కాదు, దయగలవారు పరలోకానికి వెళ్తారు. అంటే ఇంత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇతరులకు ఆశీర్వాదంగా అవ్వాలా? అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బ్లెస్ అదర్స్. నిన్ను ఆశీర్వదించును, నువ్వు అనేకులకు ఆశీర్వాదముగా ఉందువు. నీకు ఎంత ఇచ్చినా నువ్వు వాళ్ళకి ఆశీర్వాదం లేదు కనుక. అంటే ఆశీర్వాదం దేవుడిచ్చింది కాదు, ధనవంతుడు వాడంతట వాడు కష్టపడి సంపాదించుకున్నది. మోసాలు చేసి కష్టాలు చేసి నువ్వు ఆశీర్వాదంగా ఉండలేదు కనుక, నువ్వు దేవుడిని నమ్మలేదు కనుక నీవు నరకానికి వెళ్ళావు. లాజరస్ అంత దరిద్రంలో ఉండి దేవుడిని శపించకుండా దేవుడిని నమ్మాడు కనుక ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు చేస్తారు అన్యజనులు కలిగినట్లు క్రీస్తు మనకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. మనకి వెళ్ళిపోదాం. 28:11 ద్వితీయోపదేశకాండం 28:11. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. నీ గర్భఫల విషయంలోను, పశువుల విషయంలోను, నేల పంట విషయంలోను నీకు ఎలా ఉంటుందంట? సమృద్ధిగా మేలు కలుగుతుందంట. వర్షాలు ఎక్కువ రావు, వర్షాలు తక్కువ రావు, కరెక్ట్గా వస్తాయి. హల్లెలూయా. నీ ఇంట్లోకి నీళ్ళు పోయి సామాన్ అంతా కొట్టుకుపోవు. నీ పిల్లోడు వెళ్ళి కాలు చక్కచక్కని అక్కడ ఆడుకునేటంతా ఇంతే వస్తుంది నీ గుమ్మం దగ్గర. హల్లెలూయా. సో దట్ ఇట్ విల్ రిజాయిస్ యువర్ కిడ్స్. చదవండి. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపిస్తాడండి ఆకాశాన్ని, ఇదిగో ఎంత కురవాలా. హల్లెలూయా. చదవండి.
యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము అను తన మంచి ధననిధిని తెరచును. అంటే దేవుడు నువ్వు ఆశీర్వదించబడడానికి సృష్టిని కూడా అడ్జస్ట్ చేస్తాడంట. ఈ మేఘం ఇంతే కురవాలా, ఈ సూర్యుడు ఇంతే ఎండ ఇవ్వాలా, ఈ చలి ఎంతవరకే ఉండాలా, ఈ రోడ్డు ఎలాగ ఉండాలా అని నీకు తగ్గట్టు దేవుడు భూమి రూపురేఖలు మార్చేస్తాడంట. యు సీ దట్ ద బ్లెస్సింగ్ కెన్ చేంజ్ ద క్రియేషన్ ఫర్ యూ. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. మేఘమా ఇదిగో ఈ ఊరు నన్ను నమ్ముకుంది కాబట్టి ఇంత రావాలా, ఇదిగో సూర్యుడా ఇంతే ఎండ, 47-48 చచ్చిపోతున్నా చాలా బయటికి రావద్దు, నో అలాంటి జరగకూడదు. వరదలు వచ్చే తుఫాలు వస్తున్నాయి, జాగ్రత్త, జరగకూడదు. అలాగా కండిషన్ చేస్తాడు అన్నమాట. ఇంతే వర్షం రావాలా, ఇంతే రావాలా, నీ పశువులు బాగా కనాలి. ఎన్ని కన్నాయి పశువులు? 10 ఎందుకు కన్నాయి? దోత చెప్పాను కదా నీకు 20 కనాలి, నా 20 కనాలి. గాడ్ కమాండ్స్ ఇట్. హల్లెలూయా. వాడు బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు విల్ డిజైన్. నీ పశువులు కూడా దేవుడు డిజైన్ చేస్తారంట. హల్లెలూయా. గాడ్ డిజైన్స్ యువర్ షీప్, యువర్ క్యాటిల్. ఇది ఎందుకు చక్కగా ఉంది చెప్పాను కదా, దుక్కిటెత్తుకోవడం దాన్ని కూడా లవ్ చేయంటారు దూతని. రైట్, అది కూడా లవ్ అయిపోతుంది అలా. పక్కన చెప్పు, నీ ఎద్దు కూడా బలిసిపోద్దని చెప్పండి. యా, when God blesses you, even your donkey will become fat. నీ జేబులు కాదు, నీ పొట్ట కాదు, నీ గాడిది కూడా లావ్ అయిపోతుంది. హల్లెలూయా. If God blesses you, you see that. నువ్వేమో ఫైనాన్షియల్ ప్రాబ్లం బ్రదర్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, నీ యుద్ధం ఎంత బలిసిపోతుంది అంటున్నాడు దేవుడు. ఈ రోజు నుంచే డైలాగ్ మారిపోతుంది. ఈ రోజు నుంచి హే గాడ్ ఇస్ చేంజింగ్ ద డైలాగ్ ఫ్రమ్ టుడే. God will change that dialogue from today. This is the God. This is the God. Let's read. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. అంటే ఆకాశం కూడా నీ ఆశీర్వాదం పట్ల వీడికి ఎంత కుమ్మరించాలా, వీడి శాడిస్ట్ కుసై మొత్తం ఇల్లు మునిగిపోవాలా అని ఈ ఎండ కొట్టు మాడిపోవాలా, రోస్ట్ అయిపోవాలా, ఎండ దెబ్బ తగిలింది. యూ విల్ డిజైన్ ద హోల్ ప్లానెట్ ఫర్ యూ. ఈ రోజు నుంచి నీకు తగ్గట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఈరోజు పక్కన చెప్పండి, నీవు ఆశీర్వదించడానికి దేవుడు నీ పరిస్థితులు మార్చేస్తున్నాడు అన్నాడు. నీ ఉద్యోగంలో పొజిషన్ మార్చేస్తున్నాడు, నీ వ్యాపార పొజిషన్ని మార్చేస్తున్నాడు, నీవు పనిచేసే పొజిషన్ మార్చేస్తున్నాడు. గాడ్ ఈస్ చేంజింగ్ ద సిస్టమ్స్ ఫర్ యూ, కమాండింగ్ ఎ బ్లెస్సింగ్. ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు ఆశీర్వాదం నీ మీద. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దీనికి కావాల్సిందల్లా ఏంటి? అబ్రహాము అతన్ని నమ్మాను, దేవుడు అది అతనికి నీతిగా ఏం చేయడు. బిలీవ్, జస్ట్ బిలీవ్ దట్ గాడ్ కెన్ డూ ఇట్. విశ్వాసం ఎంత గొప్పదా, ఇంత సులువా? అవును. ఫెయిత్ ఈజ్ సో సింపుల్. ఫెయిత్ ఈజ్ సో సింపుల్. పక్కన చెప్పండి, విశ్వాసము చాలా సింపుల్ అని చెప్పండి. దానికి మనోళ్ళు రకరకాలు వేసి హైలేసా విశ్వాసం. నో, ఫెయిత్ ఈజ్ సో సింపుల్ అండ్ సూపర్బ్. హల్లెలూయా. ఓకే, పక్కన వాళ్ళు చెప్పండి, ఫెయిత్ చాలా సింపుల్ అండ్ సూపర్బ్ అని చెప్పండి. అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అన్నాడు. ఎందుకు? అన్నీ ఆయన భరించాడు, శక్తి అంతా ఆయనదే. హల్లెలూయా. అనుభవిస్తూ సాక్ష్యం చెప్పాలి నువ్వు. హల్లెలూయా. దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. నీవు అనేక దేశములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఎవరెవరైతే ఇప్పుడు దాకా అప్పులు చేసి ఇసుకుపోయారో ఈరోజు ఫుల్ స్టాప్. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు నుంచి నీ కాలం మారిపోతుందని చెప్పండి. దీనికి అంతటికి ఏం చేయాలా? నమ్మాలా. ఇంత సులువా? అవును, ఇంత సులువే. అయితే నీ కష్టాల్లో బాధల్లో కూడా ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలా. నువ్వు ఊబులోకి వెళ్ళిపోతున్నా, దీన్ని గట్టిగా పట్టుకోవాలా. అందరూ చెప్పండి, నేను నమ్ముచున్నాను అనండి. ఎస్, గో హెడ్. నీవు అనేక జనములకు అప్పిచ్చదు. ఒకసారి 12కి వెళ్ళమ్మా. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము అను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక దేశములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. చూడండి, అనేకులకు చాలా మందికి ఆశీర్వాదం కాకపోతుందంటే మొత్తం వాళ్ళే పోగేసేసుకుంటారు. దేవుడు ఎంత ఇస్తున్నా అవతలోడికి ఇవ్వరు. ఇక్కడే చాలామంది కోటీశ్వరులు కోట్లు ఇరుక్కుపోతారు, లక్షాధికారులు లక్షల్లో ఇరుక్కుపోతారు. వాళ్ళకి అర్థం కాదు, ముందుకు వెళ్ళలేరు.
ఆ 10 కోట్లు 20 కోట్ల దగ్గర ఆగిపోతారు. స్టాప్, అంతే. జీవితం అంతా అటకయింపే, ఫ్లో లేదు, అప్పిచ్చేది లేదు, సాయం చేసేది లేదు. దిస్ ఈజ్ వేర్ పీపుల్ ఆర్ బ్లాక్డ్ బై దర్ బ్లెస్సింగ్. ఎంతమంది అప్పిస్తారు అనేకులకు, ఎంతమంది ధారాళంగా సహాయం చేస్తారు ఇతరులకు. ఇప్పుడు నీవు లేని దాంట్లో చేస్తే ఉన్న దాంట్లో ఎత్తావు నువ్వు. కాబట్టి పక్కన చెప్పండి, ఇప్పుడే మొదలు పెట్టాను చెప్పండి. అంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఫ్యూచర్లో. ఇప్పుడే మొదలు పెట్టాలని కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చేస్తుంది, మళ్ళా కండిషన్ వచ్చేస్తుంది, ధర్మశాస్త్రం వచ్చేస్తుంది. ఈ ధర్మశాస్త్రం శాపంలో మనం లేము. నమ్మితే ఈ 3 నుంచి 12 వరకు ఆశీర్వాదాలు మీ మీద కొమ్మరింపబడతాయంట. సరే చూద్దాం. లెట్స్ గో సీ వన్ ఎగ్జాంపుల్ అండ్ క్లోజ్. ఇటువంటి ఆశీర్వాదాలు ఫస్ట్ దేవుడు యోసేపు మీద కుమ్మరించాడు. అయితే మరి యాకోబు అత్యధికంగా ప్రేమించినటువంటి కుమారుడు ఎవరు? యోసేపు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళని ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాం. whom you love the most, you bless them. You bless them. You want God to bless them. You pray for them. అవునా కదా? సో యాకోబు ఎక్కువ అయ్యా దేవుడు చూస్తున్నాడు అనమాట. ఇదిగో నా చిన్న కొడుకుని బాగా ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి వాడికి రంగురంగుల కోట్ తయారు చేశాడు. అవునా? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే దేవుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉందన్నమాట. నువ్వు ఎవరిని చెప్పిస్తే ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళని. సో యాకోబు ఎక్కువ తన చిన్న కుమారుని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించేశాడు. అతను ఆశీర్వదించడమే కాదు, అతని తండ్రి అతన్ని ఎక్కువ ఆశీర్వదించడం చూసి తన సొంత వాళ్ళు అసూయపడ్డారంట. తన సొంత వాళ్ళు అసూయపడి అసలుకే అసూయపడుతున్నారు. దాంతోడు మనోడికి ఒక కల వస్తుంది. ఏంటంట, ఈ 11 గంపలు పనలో అతనికి మొక్కుతున్నట్టు. దానికి ఆ కోపం వచ్చేస్తుంది. మళ్ళీ పహటి రోజు ఇంకో కళ వస్తుంది. అయ్యే కాదు, సూర్యచంద్రులు కూడా మొక్కుతున్నాయి మీతో పాటు అంటాడు. ఇంకా సొరసొరలాడిపోతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీడిని చంపేద్దాం, వీడిని చంపేస్తే వీడి ఆశీర్వాదం ఏమవుతుంది అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నోబడీ క్యాన్ స్టాప్ ఇట్. ఎప్పుడైతే అతన్ని తీసుకొని ఒక గోతులో వేసేస్తారో, దే విల్ పుట్ హిమ్ ఇన్ ఎ పెట్. గోతులో వేసేస్తే దేవుడు చూస్తాడు అనమాట. ఆశీర్వదించాడు కదా. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడిన నాశనం చేయాలని చూస్తావో దేవుడు ఆ నాశనాన్ని కూడా తిప్పుతాడు అనమాట ఆశీర్వాదం వైపు. గాడ్ విల్ షిఫ్ట్ ద కర్స్ ఆల్సో టు ఎ బ్లెస్సింగ్. నీ ఆశీర్వాదము అసూయను ఆకర్షిస్తుంది, నాశనాన్ని ఆకర్షిస్తుంది. అయితే దేవుడు ఆ నాశనాన్ని కూడా నీ ఆశీర్వాదం వైపు తిప్పుతాడు. అందుకే బైబిల్లో అంటారు, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మంచికే జరుగుచున్నాయి. ఒక్కొక్కసారి నీవు చేసిన పొరపాట్లు కూడా దేవుడు నీ మంచికి ఉపయోగిస్తాడు. ఎందుకు? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీవు దేవుణ్ణి ప్రేమ అంత గొప్పది నీ మీద. That's how much God loves you. If you love God, He will transform even your mistakes to your blessing. అందుకే పక్కన చెప్పండి, దేవుని ప్రేమించేవాడిని ఆడితో ఏం పెట్టుకోవద్దు, వదిలేయని చెప్పండి. ఎప్పుడైతే అతన్ని గోతులో వేసేసి వీడు చచ్చిపోతాడు అనుకుంటారో అప్పుడు దేవుడు ఇష్మాయిల్ని పంపిస్తాడు. ఎవరు పంపిస్తాడు? ఇష్మాయిల్ని పంపిస్తాడు. ఎవరిని పంపించవచ్చు కదా, వేరే వాళ్ళని కసాయాలను పంపించవచ్చు కదా. అర్హతలో ఎవరిని పంపిస్తున్నాడు? ఎందుకు? వీళ్ళు తీసుకెళ్ళి ఫరోకి ఇస్తారు. ఫరో ఏమో వాడి పిల్లల్ని జైల్లో వేస్తుంది. అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు, నువ్వు జైల్లో వేస్తావా, తీసుకెళ్ళి నేను జైలు నుంచి సింహాసనంలో కూర్చోబెడతా. దేవుడు స్కెచ్. నువ్వు గోతులు వేస్తావా? ప్రతి దానికి ఆశీర్వాదంలో నీవు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా అందులోంచి ఒక ఆశీర్వాదం బయటకు వస్తుంది. ఈరోజు నీవు దేవుని ప్రేమిస్తున్నావు. ఈరోజు ఇక్కడ మందిరంలో ఉన్నావా, మరణకరమైన రోగంలో ఉన్నావా, అప్పులో ఉన్నావా, నీ భర్తలు చేస్తానంటున్నాడా, భయంకరమైన వేదనలో ఉన్నావా, మోసంలో ఉన్నావా, వడ్డీ కట్టలేకపోతున్నావా, దేవుడు అందులోంచి ఒక గొప్ప ఆశీర్వాదం తీయబోతున్నాడు బయటకు. గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ ఇట్. ఆ జైల్లోంచి, ఆ చేతులు కాళ్ళు సంకెళ్ళు వేసేసిన జైల్లోంచి వీడనుకుంటాడు, నా పని అయిపోయింది. దేవుడిని పని అవ్వలేదయ్యా. ఆ పక్కనే సింహాసనం కూడా ఉంది, ఆ ప్రజలకు పక్కనే. God has ordained a blessed man. ఎవరైతే ఈరోజు నమ్ముతున్నారో ఈరోజు నీ భయంకరమైన పరిస్థితి గొప్ప స్థితిగా మారిపోతుంది. ఎవరైనా నాశనం కోరి ఏదైనా చేశారా, అది నీ ఆశీర్వాదానికి దేవుడు మారుస్తాడు. ఈవెన్ God will change that. When God commands a blessing, it is unstoppable.
దేవుడు ఎవరి మీదకైనా ఒకటి నిర్ధారించాడా, దాన్ని ఎవరు ఆపలేరు. యోసేపు జీవితం అలాగే జరిగింది. ఆ పోతీఫర్ భార్య అంటది, లోపల ఇస్తా, నీ జీవితం నాశనం చేస్తా. దేవుడు, నువ్వు నాశనం చేస్తావా, నేను దాన్ని మలుపు తిప్పి వాడి జీవితాన్ని ఆరంభిస్తానంటాడు. హల్లెలూయా. సో వేర్ పీపుల్ వాంట్ టు ఎండ్ యూ, గాడ్ విల్ షిఫ్ట్ ఇట్ టు ఎ గ్లోరియస్ బిగినింగ్. ఎక్కడ నీ శత్రువుల్ని అంతం చేయాలనుకుంటున్నారో దేవుడు అక్కడే నీ గొప్ప ఆశీర్వాదాన్ని ఆరంభించబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నా పరిస్థితి అంతమైపోతుంది అనుకుంటున్నావో, అక్కడ ఎక్కడ వాళ్ళు శపించారో అక్కడే ఆస్వాదించబోతున్నాడు. పక్కన వాళ్ళు చెప్పు, అమ్మో దేవుని ప్రేమించిన వాళ్ళతో పెట్టుకోకూడదని చెప్పండి. ఇఫ్ సంబడి లవ్స్ గాడ్, బి కేర్ఫుల్ విత్ దెమ్. వాళ్ళ తప్పులు కూడా దేవుడు వాళ్ళకి ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇతరులు చేసే తప్పులు కూడా దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు అనమాట. గాడ్ కెన్ చేంజ్. ఎవరైతే నమ్ముతున్నారో ఇదంతా మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. సో గెట్ రెడీ. ఎవరెవరైతే ఈరోజు అందరూ చెప్పండి, అబ్రహాంలాగా మేము నమ్ముచున్నాము. ఎవరైతే నమ్ముతున్నారో లేచి నిలబడండి. యు ఆర్ బిలీవింగ్. అందరూ వద్దు, కూర్చోండి. నమ్ముతున్న వాళ్ళే నిలబడండి. అందరూ చెప్పండి, యేసయ్యా నేను నమ్ముచున్నాను. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. నీవు ద్వితీయోపదేశ కాండంలో ఏమేమైతే ఆజ్ఞాపించావో వాటన్నిటినీ నమ్ముతున్నాను. అవన్నీ నా జీవితంలో జరగాలని నమ్ముచున్నాను. అబ్రహాము నమ్మాడు, అతన్ని ఆశీర్వదించావు. నేను నమ్ముతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావు. ఆశీర్వాదాలన్నీ కృప ద్వారా ఇస్తున్నావు, విశ్వాసం ద్వారా ఇస్తున్నావు. ఇవన్నీ నా నీతికి ఉపయోగపడతాయి. ఈ ఆశీర్వాదం నాలోంచి పరిశుద్ధతను బయటికి తీసుకొస్తుంది. ఈ ఆశీర్వాదము నాలో చెడుతనాన్ని తీసివేస్తుంది. ఆశీర్వాదము ఏసావు జీవితంలో చెడుతనాన్ని తీసేసినట్లు నా జీవితంలో అన్ని చెడు తీసేస్తుంది. లార్డ్ బ్లెస్ దెమ్ నజరేయుడైన యేసయ్యా. ఇదిగో ప్రభువా, ఈరోజు సంఘమంతా ఈ వాక్యం విన్నది. అవును, ఇంతకాలం వారు ఆశీర్వాదం కొరకు అడుగుచున్నారు, ఎలాగొస్తుందో తెలియదు. అయితే ఈరోజు నీ వాక్యంలో ఎవరైతే నమ్ముతారో నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తున్నావు. ఈరోజు వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో, తుదకు వారిని ఆ ఆశీర్వదించబడిన స్థలముకే చేర్చబోతున్నావు. ఈ ఆశీర్వాదము నేను ఆశీర్వదించే స్థితిలో లేని అనుకుంటున్నారేమో, కానీ వీళ్ళందరూ యేసును నమ్మిన వారి పట్ల ఆశీర్వాదము ఆజ్ఞాపించబడ్డది. Those who believed in Jesus, Abrahamic blessing has been commanded on you, my sister and daughter. ఎవరైతే యేసును నమ్మారో వారి మీద అబ్రహాం ఆశీర్వాదం ఆజ్ఞాపించబడ్డది. అందరూ చెప్పండి, నేను యేసును నమ్మాను కనుక నా మీద అబ్రహాం ఆశీర్వాదం ఆజ్ఞాపించబడ్డది. మరణము నన్ను ఏం చేయలేదు, రోగము నన్ను ఏం చేయలేదు, మనుషులు ఏమీ చేయలేరు, నష్టమేమీ చేయలేదు, తుఫాను ఏమీ చేయలేదు. ఒకవేళ నేను అన్నింటిలో ఇరుక్కుపోయినా మళ్ళా బయటకు వచ్చేస్తాను అన్నింటిలోంచి. నా ఆశీర్వదించబడిన స్థితిలోకి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఆశీర్వాదం నా మీద ఆజ్ఞాపించబడ్డది. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Unstoppable blessing will take you all in Jesus' name.